నమస్తే వీధుని స్వాతం లక్ష్యం సమాజీతం అన్ని జన్మలకెల్లా మానవ జన్మ ఉత్తమం. ఈ ఉత్తమమైన జన్మలో టీచర్గా పనిచేయటం కూడా చాలా ఉత్తమమైనది. ఎందుకంటే ఒక చైల్డ్ని ఉత్తమరాలుగా మరి అన్ని రకాలుగా దిద్దేటటువంటి వ్యవస్థ ఉన్నటువంటి టీచింగ్ చేసే విధానమే గొప్పది. ఒక మనిషి ఎలా తయారు కావాలన్నట్టు ఉన్నతంగా తయారు చేయాలన్నా మరి ఇంకెలా తయారు చేయాలన్నట్టు ఈ యొక్క ఉన్నతమైన పదవిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నతంగా ఉంటారు. మరి వారికి కూడా దేశ ప్రభుత్వం మరి భారత ప్రభుత్వము జాతీయ ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డుకు ఎన్నిక చేసింది మొన్న. మరి 2020, 2021 గాను మరి హైదరాబాదు పరిసరాల్లో టీచింగ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఉమ్మాజీ పద్మప్రియ గారు ప్రస్తుతం మనతోటున్నారు. వారు ఎన్నిక కావటం చాలా సంతోషంగా ఉంది తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ కూడా. తొంభై 96లో మరి సెకండరీ గ్రేడ్ టీచర్గా ప్రస్థానం కొనసాగిస్తూ 99లో మరి స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తూ వివిధ స్కూళ్ళలో పనిచేసి ప్రస్తుతం మరి విద్యా విధానంలో ఉన్నతమైన విధానాన్ని కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు. 2016లో మరి యుఎస్ఏ టీచర్ ఎక్స్చేంజ్కి కూడా ఎన్నికై 6 వారాల పాటు అక్కడ ఉండి ఉన్నతమైన విద్యా విధానాన్ని నేర్చుకుని వచ్చి ఇక్కడ ప్రజలకు నేర్పుతున్నారు. వారి యొక్క మాటలను తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్కారం అండి. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుంది? మొదట చాలా ఆనందంగా ఉందండి. అయితే నేను ఈ అవార్డుని అంకిత భావంతో ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ప్రతి టీచర్కి చెందుతుందిగా భావిస్తున్నాను. ఒక కొత్తగా విధానం అనిపిస్తుంది మీరు చెప్తుంటే. మీ యొక్క స్టోరీ చదివాను. ఫస్ట్ మీకు టీచర్ వృత్తి పైన మీకు ఎలా ప్రేమ కలిగింది, ఆ విషయానికి ఎలా వచ్చారు? పరిస్థితుల కారణంగా నేను స్కూల్ లైఫ్లోనే టీచింగ్ చేయడం జరిగిందండి. అంటే కొన్ని అట్లాంటి సందర్భాలు వచ్చాయి. టీచింగ్ అనేది నాకు తెలియకుండానే అది నాలో భాగం అయిపోయింది. అంటే నేను ప్రొఫెషన్ని చూస్ చేసుకునే అంత వరకు కూడా నాకు టైం లేదు. అంటే అది నాకు అలవాటు అయిపోయింది. ఇంకా ఇట్స్ సంథింగ్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్ లాగా అయిపోయింది. ఆ తర్వాత నేను డిగ్రీలో నాకు సెకండ్ ర్యాంక్ వచ్చింది, యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్. అది చాలామంది అన్నారు, ర్యాంకర్వి నువ్వు టీచింగ్ సైడ్ వెళ్తున్నావేంటి అని. బట్ దాట్ హ్యాస్ బికమ్ అ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మై లైఫ్. నాకు ఇంకా ప్యాషన్ ఏర్పడిపోయింది చెప్పాలి అనేది, పిల్లలతో షేర్ చేసుకోవాలి అనేది, పిల్లలకి నేర్పించాలి అనేది. అలా నేను టీచింగ్ సైడ్ వచ్చానండి. టీచింగ్ ఎన్నుకునేటప్పుడు అంటే మీరు గవర్నమెంట్ టీచర్ కనుక స్కూళ్ళ విధానంలో కూడా కొంత మార్పు ఉంటుంది. కొన్ని స్కూళ్ళల్లో సరైన వసతులు లేక విద్యార్థులు కూడా రాక 96 అంటే మీరు ఆ పరిధిలో అప్పుడిప్పుడే ప్రైవేటీకరణ జరుగుతున్న సందర్భాలు అప్పుడు ఎలా ఉన్నది? అవునండి, కొన్ని వసతులు లేకపోవడం అనేది ఉంది. అయితే ఎంతసేపు ఉంది అని ఫోకస్ చేయడం కన్నా వాటిని ఎలా సరిదిద్దుకోగలము, మన పాత్ర ఏంటి అనేది ఫస్ట్ ప్రశ్నించుకోవాలండి. ఏ టీచర్ అయినా ఏ మనిషి అయినా. ఉన్నాయి పరిస్థితులు ఇలా ఉన్నాయి, మరి దీన్ని సరిదిద్దుకోవడంలో నా ప్రయత్నం ఏంటి. అట్లా మేము మా స్కూల్లో టీచర్స్ ఏం చేసామంటే ఫస్ట్ చిన్నగా అప్రోచ్ అయ్యాము. సొసైటీలో డొనేట్ చేసే వాళ్ళు డోనర్స్ కూడా చాలామంది ఉన్నారండి. అట్లా ఎన్జిఓస్ని అప్రోచ్ అయ్యాము. అట్లా మేము వసతులను పెంచుకోగలిగాము. వాళ్ళ సహాయక సహకారాలతో మేము ఏవేవైతే మాకు కావాలో అవి కల్పించబడ్డాయండి. నేను అనేది ఏంటంటే మొట్టమొదట మీరు టీచర్గా స్టార్ట్ అయిన తర్వాత మీ మార్పు, మీకు ఇలాంటి మార్పులు తీసుకురావాలి విద్యా విధానంలో అనేటటువంటి విధానం ఎప్పుడు అలబడింది? అయితే నేను
కొత్తగా సర్వీస్లో చేరినప్పుడు నాకు ఈవెన్ దో నేను బీఎడ్లో సైకాలజీ చదువుకున్నప్పటికీ పిల్లలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారో, నేను చెప్పిన పాఠం ఎందుకు అర్థం కావట్లేదో నాకు అంత పెద్దగా తెలిసేది కాదండి కొత్తగా సర్వీస్లో చేరినప్పుడు. కొన్ని రోజులు అట్లా అంటే నేను చెప్తూనే ఉన్నాను, మరి వాళ్ళకి ఎందుకు అర్థం కావట్లేదు, ఇంత వివరించి చెప్పినా కూడా ఎందుకు రావట్లేదు అనేది కొన్నిసార్లు నేను అనుకున్నాను. ఆ తర్వాత నా సీనియర్స్ని అబ్జర్వ్ చేశాను, వాళ్ళతో మాట్లాడాను, మరి ఈ ఈ ఈ లెక్కని ఇంకా ఎలా చెప్పగలము అని. నా సీనియర్స్, నేను స్వరూప మేడం గారికి ఎప్పుడు రుణపడి ఉంటాను, తను నా సీనియరు, మ్యాథ్స్ టీచరు, ఇప్పుడు తను హెచ్ఎంగా పనిచేస్తున్నారు. తను చెప్పేది ఇలా కాదు, మనం చెప్తున్నాం కానీ మనం చెప్పేది ముఖ్యం కాదు, వాళ్ళకి రీచ్ అయ్యేది ముఖ్యం, వాడు అర్థం చేసుకునేది ఇంపార్టెంట్. నువ్వు ఒక 10 లెక్కలు చెప్పి నువ్వు వాడికి ఒక్కటి కూడా అర్థం కాకపోతే ఇట్స్ వేస్ట్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ హిస్ టైమ్ అని అట్లా చెప్పినాక యాంగిల్లో ఆలోచించడం మొదలుపెట్టాను నేను. ఓకే, హౌ ద చైల్డ్ టేక్స్ ఇట్, వాట్ ఐ టీచ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ కాదు, అతను స్టూడెంట్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నాడు, ఎలా తీసుకుంటున్నాడు అనేది ఇంపార్టెంట్. అయితే నేనేం చేశానంటే, ఓకే ఏం చేద్దాము, పిల్లలకి ఇష్టమైన టాపిక్స్నే తీసుకుందాము, పిల్లలకి ఏవైతే ఇష్టమో వాటితోటే మనం మొదలు పెడదాము, వాళ్ళ రియల్ లైఫ్ సిచ్యువేషన్తో మ్యాథ్స్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్దాం అనే ఉద్దేశంతో చిన్నగా అలా మొదలుపెట్టాను. చిన్న ఉదాహరణకి 2 సెట్స్ సమానం అని చెప్పడానికి మేమేం చేస్తాము, ఒక సెట్ ఇంకో సెట్కి సబ్సెట్ అని చూపించాలి, మొదటి సెట్ రెండో దానికి, రెండోది మొదటి సెట్కి సబ్సెట్ అని చూపించాలి. అలా చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు, అప్పుడు చిన్న టాపిక్కే అది సెట్స్. కానీ నేనేం చేశాను, ఒక చిన్న 2 గ్లాసెస్ తీసేసుకొని ఓకే ఇవి 2 ఈక్వల్ ఉన్నాయా సైజ్ అని అడిగాను, ఉన్నాయన్నారు. ఎలా చెప్తున్నావు అంటే చూస్తే చెప్తున్నాను, కాదు నాకు ప్రూఫ్ కావాలి అన్నాను. ప్రూఫ్ కావాలి అన్నప్పుడు మరి ఎలా చూపిస్తా అంటే స్కేల్ అడిగారు, స్కేల్ ఇవ్వను, నాకు ప్రూఫ్ చేయండి ఇది అంటే అప్పుడు ఆలోచించడం మొదలుపెట్టారు పిల్లలు. అంటే ఎప్పుడైనా సరే పిల్లవాడికి మనం వాడు ఆలోచించే పరిస్థితిని కల్పించాలి, నాలెడ్జ్ని మనం ఇట్లా చెప్తూ పోతే తీసుకునేది కాదు అది. స్టూడెంట్ ఆలోచించి తనకు తానుగా తెలుసుకునే ప్రయత్నాన్ని, ఆ సందర్భాన్ని, ఆ పరిస్థితులను మనం కల్పించాలి. ఆ తర్వాత మెల్లగా ఆలోచించి ఒక స్టూడెంట్ వచ్చేసి మొదటి గ్లాస్ని రెండో గ్లాస్లో పెట్టాడు, తీశాడు, రెండో గ్లాసుని తెచ్చి మళ్ళీ మొదటి గ్లాస్లో పెట్టాడు. ఇది ఎలా సాధ్యమవుతుంది, ఆలోచించాలి. అంటే ఈ 2 సమానమైన సైజులో వాల్యూమ్ కానీ హైట్ కానీ అన్నీ కానీ సమానంగా ఉన్నప్పుడే సాధ్యం అనేది. అంటే అట్లా ఎక్స్పీరియన్స్తో ఆలోచించుకుంటూ నేర్చుకున్నారు, అలా చేశారు. ఇదంతా ఒక ఎత్తు మేడం. గవర్నమెంట్ స్కూల్ అనగానే మారిపోయింది, చాలా వరకు లేని వాళ్ళు, బాగా అణగారిన వాళ్ళు వచ్చే విధంగా వాళ్ళు డైలీ స్కూల్ కూడా రారు. స్కూల్కి రావాలంటే ఈరోజు లెసన్ ఈరోజే వినాలి, ఒకవేళ 1-2 రోజులు అయితే అబ్జర్వ్ చేయొచ్చు. మరి అలాంటి వాళ్ళలో మీరు ఎలాంటి అలవాడికి కొనసాగించే వాళ్ళు? అయితే సార్ ఇది ముందు ఉండేదండి, చాలా ఉండేది. కానీ ఎప్పుడైతే మిడ్ డే మీల్స్ ఇంట్రొడ్యూస్ చేశామో, టెక్స్ట్ బుక్స్ ఫ్రీగా ఇవ్వడము, యూనిఫామ్ ఇవ్వడము, ఇవన్నీ అంటే పేరెంట్కి ఈ భారాన్ని ఎప్పుడైతే మనం తగ్గించామో, గవర్నమెంట్ ఇవన్నీ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ చేయడం మొదలుపెట్టిందో రెగ్యులారిటీ అనేది ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అయ్యిందండి, చాలా వరకు ఇంప్రూవ్ అయింది. రెండోది టీచింగ్లో అంటే నేను ఈరోజు స్కూల్కి వెళ్ళకపోతే మా టీచర్ చెప్పే పాఠాన్ని మిస్ అవుతాను అనే ఆ ఫీలింగ్ని ఎప్పుడైతే పిల్లల్లో మనం కల్పించగలుగుతామో అప్పుడు ఖచ్చితంగా రెగ్యులారిటీ పెరుగుతుంది. అయితే ఉంటాయి కొన్ని సందర్భాలు, హెల్త్ బాగాలేని టైం ఉంటుంది, లేదా ఇంట్లో ఏమైనా ఎమర్జెన్సీస్ ఉంటాయి, అట్లాంటి సందర్భాల్లో కొంచెం తక్కువ ఉంటుంది స్ట్రెంత్. కానీ ఇప్పుడు ముందున్న పరిస్థితుల్లోకి ఇప్పటికీ చాలా మార్పు ఉందండి. మీరు ఇప్పుడు ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు బోధన చేస్తున్నారు ప్రస్తుతం? నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్గా వర్క్ చేస్తున్నాను. నేను 8th, 9th, 10th మ్యాథ్స్ బోధిస్తానండి. 8th, 9th, 10th కదా. అయితే చాలా వరకు కూడా అక్కడే కొంతమంది పర్వాలేదులే చదవకపోతే ఏం కాదులే, మేడం చెప్పేది ఏందిలే అనే అక్కతాయిలు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని తప్పకుండా ఉంటారండి. అంటే 8thలో వాళ్ళు మా క్లాస్కి మాకప్పుడే మమ్మల్ని చూస్తారు కదా, అంటే ఆ యాటిట్యూడ్ ఉన్న పిల్లలు తప్పకుండా ఉంటారు. అయితే వాళ్ళని ఏం చేస్తామంటే మేము జస్ట్ అబ్జర్వేషన్లో వీడు ఎలా చెప్తే వింటాడు అని వాడు వినే విధానాన్ని మేము అలవర్చుకుంటాము. అయితే అట్లాంటి పిల్లల్ని కౌన్సిలింగ్ చేస్తాం ఫస్ట్. అంటే రకరకాలుగా ఉంటాయి, ఒకే పద్ధతి అని ఉండదు, ఎవరు ఎలా ట్యూన్ అవుతారో ఆ విధంగా మేము ప్రొసీడ్ అవుతాము. కొంతమందికి ఏంటంటే బేసిక్స్లో ఇబ్బంది ఉండడం కారణంగా అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇట్స్ నాట్ సంథింగ్, వాడు మళ్ళీ వేరే సబ్జెక్ట్స్ బాగుంటాయి.
ఎందుకు చేస్తున్నాడు? ఓకే, బేసిక్స్లో ఇబ్బంది ఉంది. మరి బేసిక్స్ని ఎలా పట్టుదా సాధించాలి? గవర్నమెంట్ ప్రతి సంవత్సరము స్కూల్ రీఓపెన్ కాగానే డిపార్ట్మెంట్ తరఫున మాకు ప్రోగ్రామ్స్ ఉంటాయండి. అంటే బేసిక్స్ని ఇంప్రూవ్ చేయడానికి మాకు మంచి టైం ఇస్తారు. ఆ టైంలోనే కాకుండా ఆ టైంలో చేస్తాం, ఎలాగో ప్రోగ్రామ్ చేస్తాము. మధ్యలో వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఏముంటాయండి, బేసిక్స్ మేము చెప్పక కాదు, వాళ్ళకి తెలియక కాదు, ప్రాక్టీస్ లేక ఇబ్బంది పడతారు. అయితే ఆ ప్రాక్టీస్ నేనేం చేశాను, కొన్ని గేమ్స్ డిజైన్ చేశానండి. కొన్ని ఆటలు, అంటే పిల్లలు ఆటల్లో పెడితే బాగా ఈజీగా నేర్చుకుంటారు. సో ఆ గేమ్స్లో పెట్టి నేను బేసిక్స్ మీద పట్టు సాధించేలాగా చేస్తానండి. అట్లా ఇప్పుడు మీరు విదేశాలలో వెళ్ళటం, యుఎస్ఏకు ఉన్నటువంటి ప్రోగ్రామ్ వెళ్ళారు కదా, అసలు అక్కడ వెళ్ళాలన్న ఆలోచన, అక్కడ విద్యార్థుల విధానాన్ని తెలుసుకోవాల్సిన ఆలోచన, మనము ఆ దేశం కంటే మనం ఒక 50 సంవత్సరాలు వెనుకబడ్డాము అన్నట్టుగా అనిపిస్తుంది. మరి ఈ విషయంలో అలా అనడానికి లేదండి, అలా అనడానికి లేదు. నేను వెళ్ళొచ్చినాక నేను ఇంకా ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే మన స్టూడెంట్స్ హ్యాండ్ రైటింగ్తో వాళ్ళ హ్యాండ్ రైటింగ్ని కంపేర్ చేయడానికి కూడా లేదు. మన స్టూడెంట్స్ డిజిటల్ క్లాసెస్ కదా. ఎస్ అలా అంటే కొన్ని చేంజెస్ ఉన్నాయి, కొన్ని అంటే అక్కడున్న ఇక్కడున్న డిఫరెన్సెస్కి వాళ్ళ ప్రింట్ హ్యాండ్ రైటింగ్ పెద్ద పిల్లలు, హై స్కూల్ పిల్లలు కూడా మన 6th క్లాస్ పిల్లలు రాసినట్టుగా రాయలేరు వాళ్ళు. కారణం ఆఫ్ కోర్స్ మీరు చెప్పినట్టుగా వాళ్ళు టెక్నాలజీ ఎక్కువ వాడతారు, ల్యాప్టాప్లో చేస్తారు. సరే అది పక్కన పెడదాము. కానీ మనం ఎంతసేపు పిల్లలు మ్యాథ్స్లో బేసిక్స్ రావట్లేదు, డివిజన్ రావట్లేదు అంటున్నామే కానీ ఒక యూఎస్ క్లాస్ రూమ్లో క్యాల్కులేటర్ లేనిది అడిషన్ కూడా చేయరండి. అడిషన్ మిషనిజం. మరి ఇప్పుడు కంపేర్ చేయండి, ఒక యూఎస్ స్టూడెంట్ని ఒక ఇండియన్ స్టూడెంట్ని కంపేర్ చేయండి. ఇట్లా చెప్తారు. వేదిక్ మ్యాథ్స్ సూత్రాలను మేము ఎప్పుడైతే పరిచయం చేస్తామో చాలామంది పిల్లలు నోట్తో చెప్పేస్తారు అడిషన్, సబ్ట్రాక్షన్. వాళ్ళకి పెన్ను పేపర్ కూడా అక్కర్లేదు. మరి ఎలా కంపేర్ చేస్తారు మీరు యూఎస్ చైల్డ్ని ఇక్కడ? టెక్నాలజీ పరంగా అంటే ఉంటాయండి, లేవని కాదు, మనకున్న అడ్వాంటేజెస్ మనకున్నాయి. అయితే ఇప్పుడున్న క్లాస్ రూమ్లో చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి. గవర్నమెంట్ మనకి ప్రతి స్కూల్స్కి ఒక కేయాన్ ఇచ్చిందండి. ప్రొజెక్టర్గా మేము దాన్ని వాడుతున్నాము. ప్లస్ అలాగే కాకుండా మేము ఎన్జిఓ సహకారంతో ఇప్పుడు మా స్కూల్ బట్టికే తీసుకుంటే ఉన్న 10 క్లాసెస్లో 5 క్లాస్ రూమ్స్ ఆర్ equipped with ప్రొజెక్టర్. సో దిస్ ఈజ్ హ్యాపెనింగ్ బికాస్ ద టీచర్స్ ఆర్ కొలాబరేటింగ్ విత్ ఎన్జిఓస్. ఇప్పుడు నేను మ్యాథ్స్ టీచర్ని, నేను ఈ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ చెప్పాలి అని లిమిట్ చేసుకుంటే ఎక్కడ ఏం జరగదండి. మనం ఏం చేయాలి, అప్పుడు ఇచ్చేవాళ్ళు రెడీగా ఉన్నారు, డోనర్స్ ఉన్నారు. ఇప్పుడు సిఎస్ఆర్ ఉంది కదండి, ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళ ఫండ్స్ ఉన్నాయి. సో వెన్ వీ అప్రోచ్ దెమ్, అంటే వాళ్ళకి ఫస్ట్ నమ్మకం కల్పించాలి, వీఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ద చిల్డ్రన్ అని. మా స్కూల్కి ఫస్ట్ ఇన్వైట్ చేస్తామండి, మేము ఎవరినైనా ఫస్ట్ ఇన్వైట్ చేస్తాం. ఏదైనా ఇప్పుడు చిల్డ్రన్స్ డే ఫంక్షన్కి నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు లయన్స్ క్లబ్ సికింద్రాబాద్ వాళ్ళని నేను చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్కి ఇన్వైట్ చేశానండి. వాళ్ళు వచ్చినాక మా స్కూల్ స్ట్రెంత్ని కానీ మా స్కూల్ అట్మాస్ఫియర్ని అంతా చూశారు. అప్పుడు నేను ఒక ప్రపోజల్ వాళ్ళకి పెట్టాను. సార్ మరి మాకు ఒక వాటర్ ప్యూరిఫైర్ ఉంటే బాగుంటుందండి, పిల్లలు వాటర్ బాటిల్లో మోసుకొని రావడం ఇబ్బంది అవుతుంది అని ఒకటి వాళ్ళ దృష్టికి తీసుకురాగానే ఇమీడియట్గా 1 వీక్లో మాకు వాటర్ ఫిల్టర్ వచ్చిందండి, వాటర్ ప్యూరిఫైర్ ఫిక్స్ చేసి వెళ్ళారు. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ అవర్ ప్రాబ్లమ్ టు ద సొసైటీ. ఓకే, ఇది ఉన్నాయి అనుకుంటూ మనం పెడితే అవి ఎప్పటికీ సాల్వ్ అవ్వండి. పర్సంటేజ్ కూడా తగ్గిపోతుంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చేరే విధానంలో. అంటే కొన్ని స్కూల్ కూడా మూతివేయబడ్డాయి ఈ మధ్య కాలంలో. అంటే మీరంటే సిటీలో ఉన్నారు కనుక అలాంటి సందర్భాలు అంటే స్కూల్ స్ట్రెంగ్త్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా మనకుందండి. అంటే స్కూల్లో జరిగే యాక్టివిటీస్ని కానీ స్కూల్లో చెప్పే విధానాన్ని కానీ ఫస్ట్ సొసైటీకి రీచ్ అయ్యేలా చేయాలండి. ఎందుకంటే మనం చెప్తున్నాం కానీ వాళ్ళకి తెలియట్లేదు. అప్పుడు ఎలా తెలుస్తుంది, ఈ స్కూల్లో వేయాలని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత టీచర్దేనండి. మీరు చెప్పే ఈ విధానము ఎప్పటి నుంచి అలవాటు చేశారు? అంటే మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు కాదు, ఒక ఉత్తమమైన విధానాన్ని సెలెక్ట్ చేసేటప్పుడు చాలామంది కోఆపరేషన్ కూడా కావాలి. ఈమె ఎందుకు చేస్తున్నట్టు అనే వాళ్ళు కూడా ఉంటారు. ఫస్ట్ చేయొచ్చు ఇలాంటి సంఘటనలు డెఫినెట్గా. ఇప్పుడు నేను యూఎస్కి వచ్చినాక సరే నేను వెళ్ళి రావడం కాదు కదా, నా పిల్లలకి అది ఎంత ఉపయోగపడుతుంది, నా క్లాస్ రూమ్ పిల్లలకి నేను వెళ్ళొచ్చిన ప్రాసెస్లో నేను నేర్చుకునే ఎలా ఉపయోగపడతాయి అనేది నన్ను ప్రశ్నించుకున్నాను. అయితే ఏం చేశామంటే ఇంటర్నేషనల్ రీసెర్చ్ ఎక్స్చేంజెస్ బోర్డ్ అని ఒక ఆర్గనైజేషన్ అండి, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అది ఏం చేస్తుందంటే ఇట్లా మేము యూఎస్కి వెళ్ళొచ్చిన వాళ్ళ నుండి అప్లికేషన్స్ ఆహ్వానిస్తుంది. ఏమని, మీరు హోస్ట్ చేస్తారా, యూఎస్ టీచర్స్ని హోస్ట్ చేస్తారా? అయితే ఆ హోస్ట్ చేస్తారా అనేది రెస్పాన్సిబిలిటీ తీసుకొని, అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ నాదవుతుంది.
వాళ్ళ ప్రతిదీ షెడ్యూల్ చేసే పని, వాళ్ళ క్లాస్ షెడ్యూల్ ఏదైనా ఇక్కడ ఉన్నంత వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. అలా నేను వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అని డిక్లరేషన్ ఇచ్చి అప్లికేషన్ పెడితే ఒక సెలక్షన్ ప్రాసెస్లో షార్ట్ లిస్ట్ చేసినాక మా స్కూలు నేను సెలెక్ట్ అయ్యాం హోస్ట్ చేయడానికి. నేను ఇప్పటివరకు మా స్కూల్లో 3 టీచర్స్ని హోస్ట్ చేశాను. ఇసబెల్లా సల్దానా అని ఇంగ్లీష్ టీచింగ్ అసిస్టెంట్, తను 1 అకాడమిక్ ఇయర్ మా పిల్లలకి ఇంగ్లీష్ బోధించిందండి. అంటే ఇలా ఇంటర్నేషనల్ టీచర్స్ని స్కూల్కి వచ్చి పాఠాలు చెప్పించడం అనేది ఏంటంటే పిల్లలు కాన్ఫిడెన్స్ డెవలప్ చేస్తుంది. అంటే బయట వాళ్ళతో వాళ్ళు మాట్లాడే విధానం కానీ, అంటే ఇంటరాక్షన్, ఇప్పుడు ఎవరైనా కొత్త వాళ్ళు కనపడగానే బెరుకుగా వాళ్ళకి తెలుసున్నా కూడా అట్లాంటిది అలాంటివి ఉంటాయి, అవన్నీ పోతాయండి పిల్లలకి. బయటి వాళ్ళని ఎంత ఇన్వైట్ చేసి వాళ్ళతో లెక్చర్స్ ఇప్పించినా కూడా పిల్లలు చాలా దాన్ని పాజిటివ్గా తీసుకుంటారు. ఇప్పుడు మీరు విదేశీ విద్యార్థులతోటి కూడా స్కైప్లో మాట్లాడిపిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ విధానం వల్ల ఏం అలవాటు పడుతుంది? రైట్. ఇప్పుడు మేము ఫస్ట్ స్టార్టింగ్లో చాలా ఇబ్బంది పడ్డాం మీరు అన్నట్టుగా. ఇప్పుడు స్కైప్ సెషన్ అరేంజ్ చేయాలి, నాకు నెట్వర్క్ కంప్లీట్గా కరెక్ట్గా ఉండాలి, మధ్యలో కట్ అయితే మళ్ళీ సెషన్ ఉండదు. అంటే నెట్వర్క్ ఇష్యూస్ రాకుండా ఉండాలి. మళ్ళీ ఇంకొకటి మెయిన్ ఛాలెంజ్ ఏమొచ్చింది, యూఎస్ తోటి కనెక్ట్ చేసినప్పుడు, యూఎస్ క్లాస్ రూమ్ని మా క్లాస్ రూమ్తో కనెక్ట్ చేసినప్పుడు టైం జోన్ డిఫరెన్స్ అండి. వాళ్ళకి మార్నింగ్, మనకి ఈవినింగ్, నైట్, అవి చాలా. ఫస్ట్ నేను పేరెంట్స్తో మాట్లాడానండి, ఎందుకంటే పిల్లలు కాదు నాకు, ఫస్ట్ పేరెంట్స్ ఈ ప్రోగ్రామ్ బాగుందని వాళ్ళ పిల్లల్ని ఆఫ్టర్ స్కూల్ అవర్స్ ఉంచాలి. అది ఇప్పుడు నా స్కూల్లో మా పిల్లలు 7:30 వరకు ఉండాలి, 7:30-8 వరకు ఉండాలి. మరి అలా ఉంచాలి అంటే ఫస్ట్ పేరెంట్స్తో మాట్లాడాలి. పేరెంట్స్ ముందుకు వచ్చారండి, అందరూ కాదు, ఇనిషియల్గా కొంతమంది ముందుకు వచ్చారు. ఓకే మేడం, మాకు చాలా ఆనందంగా ఉంది, మా పిల్లలు అలా మాట్లాడుతుంటే చూడాలన్న సంతోషం కూడా మాకుంది అని అన్నారు. అయితే వాళ్ళు ఎప్పుడైతే ఇచ్చారో మా హెచ్ఎం గారి పర్మిషన్ తోటి పేరెంట్స్ ఒప్పుకున్నాక మేము కొంతమంది పిల్లల్ని పెట్టుకొని, చాలామంది టీచర్స్ ఉన్నారండి, అంటే నేను వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇప్పించాను. ఎవ్రీ చైల్డ్ మీరు వచ్చి తీసుకెళ్ళాలి, అది మాత్రం ఇదండి. పేరెంట్ వచ్చి తీసుకెళ్ళాలి, గేట్ దగ్గర వరకు నేను బాధ్యత, గేట్ నుండి మీరు తీసుకెళ్ళాలి, మీకు అబ్బాయి చెప్తేనే బయటికి పంపుతాను పిల్లల్ని, మీరు వెళ్ళండి అని పంపించరని చెప్పాను, మాట్లాడాను ముందే. అలా ప్రతి పేరెంట్ వచ్చి వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్లేదాకా, లాస్ట్ చైల్డ్ వెళ్ళేదాకా నేను స్కూల్లో ఉన్నాను. అంటే ఎప్పుడెప్పుడు యూఎస్తో సెషన్ చేసినా కూడా నేను ఇది ప్రాసెస్ పాటిస్తాను. అయితే విదేశీ విద్యా విధానం అనే సందర్భాలు కూడా ఉన్నాయి మేడం, దీన్ని ఎలా చెప్తారు? విదేశీ ఏ విద్యా విధానంలోనైనా అండి పాజిటివ్స్ ఉంటాయి, నెగిటివ్స్ ఉంటాయి. మనకి ఏవి వర్తిస్తాయి, ఏవి మనం వాటితో లాభపడతామనేవి మనము తీసుకోవాలండి. అది విదేశీ అని పారేయాల్సిన అవసరం లేదు. ఏది మంచో మనం తీసుకోవాలి, ఏది మన పిల్లలకి లాభపడుతుందో తీసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, నేను 2016లో అక్కడికి వెళ్ళొచ్చినాక నేను చాలా ఐసీటీ టూల్స్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇప్పుడు మా పిల్లలకి నేను అసెస్మెంట్ కూడా ఆన్లైన్లో చేస్తాను. క్లాస్ రూమ్లో ప్లిక్కర్స్ అని ఒక అప్లికేషన్ ఉందండి, అది ప్లిక్కర్ కార్డ్ అని, ఒక కార్డుతో ఆన్సర్ చేస్తారు. నేను స్క్రీన్ మీద క్వశ్చన్ డిస్ప్లే చేస్తాను, ఆ క్వశ్చన్ డిస్ప్లే చేయగానే ఎవరి కార్డు వాళ్ళ దగ్గర ఉంటుంది. ఆ కార్డు మీద ABCD అని రాసి ఉంటాయి 4 వైపులా, ఏదైతే కరెక్టో దాన్ని కరెక్ట్గా పైకి ఫేస్ చేస్తూ పెట్టాలి. అలా 40 మంది పిల్లలు కార్డు మళ్ళీ క్షణాల్లో జరిగిపోద్ది. ఇది ఏం పెద్ద మళ్ళీ వాడు పక్కనోడి కార్డు చూసి ఈడ్ ఆన్సర్ ఆడాన్సర్, నోవే. నేను టీచర్గా నేను అక్కడ నా ప్లేస్ నుంచి ప్రొజెక్టర్ దగ్గర నుంచి నిలబడి నా మొబైల్ ఫోన్తో 40 ఆన్సర్స్ని సెకండ్స్లో స్కాన్ చేస్తాను. 40 ఆన్సర్స్, 40 ఏంటి, అక్కడ 60 ఉంటాయండి, 40-60 కార్డ్స్ సెట్ ఉంటుంది అన్నట్టు. మన స్ట్రెంగ్త్ని బట్టి 40 తీసుకోవచ్చు లేదా 60 తీసుకోవచ్చు. అంటే అది ప్యాటర్న్ ఉంటుంది, మళ్ళీ వేరేగా తీసుకోకూడదు, వాళ్ళు ఇచ్చే తీసుకోవాలి. అయితే ఈ స్క్రీన్ మీద ఇమీడియట్గా డిస్ప్లే అవుతాయండి, ఆ స్టూడెంట్ చెప్పిన ఆన్సర్ కరెక్టా కాదా ఇమీడియట్గా ఆటోమేటిక్గా. అది వాళ్ళకు ఒక హ్యాపీనెస్ ఇచ్చిందనమాట. అరే నా పేరు కనబడుతుంది, నేను కరెక్ట్ చెప్పాను అనేది. ఎప్పుడైతే నేను క్లిక్కర్ అసెస్మెంట్ చేస్తానంటానో ఆ రోజు స్ట్రెంగ్త్ ఫుల్ ఉంటుంది, యాక్టివ్గా కనబడతారు పిల్లలు, నేర్చుకొని వస్తారు. ఇదంతా ఒక ఎత్తు, మీరు ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికయ్యారు, మరి ఉత్తమ విద్యార్థులు కూడా మీరు తీర్చిదిద్దారు, ఎంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళు? ఉత్తమ విద్యార్థులు అంటే మా పిల్లలు చాలామంది NMMSలో సెలెక్ట్ అవుతారండి. ప్రతి సంవత్సరం 10 మందికి తక్కువగా, అంటే ఈ సంవత్సరం కొంచెం తేడాగా ఉంది, ఈ కోవిడ్ కారణంగా కొంచెం తగ్గారు స్ట్రెంత్ సెలెక్ట్ అవ్వడము. నేషనల్ మెరిట్స్ అండ్ మీట్ స్కాలర్షిప్లో మా స్కూల్ నుండి ప్రతి సంవత్సరము సెలక్షన్స్ జరుగుతాయి. ఆ సెలక్షన్ ప్రాసెస్ మొత్తం ఇన్ఛార్జ్ నేనండి. అంటే రైట్ ఫ్రమ్ అప్లికేషన్ లెవెల్, వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నాక పేరెంట్స్తో కూడా కాంటాక్ట్లో ఉండాలి, ఎందుకంటే వాళ్ళు మాకు క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. పేరెంట్స్ని గైడ్ చేసి పిల్లలకి కోచింగ్ ఇచ్చేసి లాస్ట్లో మళ్ళీ ఆన్లైన్లో జరుగుతుంది. కొన్నిసార్లు వాళ్ళకి తెలియదు ప్రాసెస్, మొత్తం వాళ్ళ అకౌంట్లో అమౌంట్ పడే వరకు కూడా మాదే బాధ్యత అండి. ఇదంతా ఒక ఎత్తు మేడం. ఇప్పుడు
ఇంగ్లీష్ అంటే ఒకప్పుడు భయపడేవాళ్ళం. ఇప్పుడు ఇంగ్లీష్ చాలా చక్కగా మాట్లాడుతున్నారు కానీ తెలుగులో ఫెయిల్ అవుతున్న సందర్భాలు కూడా చూస్తున్నాం మనం. దీన్ని ఎలా చూడాలి? మా తెలుగు పండితులు అద్భుతమైన టీచర్లు అండి. మా స్కూల్లో చెప్పినట్టు మటుకు మా తెలుగు టీచర్ అయితే అసలు కొన్నిసార్లు మేము కూడా ఏమైనా తెలుగులో తప్పు మాట్లాడుతున్నామని భయపడతాం ఆ ముందు, అలా ఉంటారు. సో అలాంటి టీచర్స్ ఉన్నప్పుడు ఎక్కడ ఏం తేడా రాదండి, చక్కగా ఉంటుంది. మా దగ్గర మంచి రిజల్ట్ ఉంది. మీరు అనే విధానంలో మీరు 7:30 దాకా అని చెప్తున్నారు స్టూడెంట్స్కి. మరి 4:30 అయిందంటేనే ఇల్లు ముఖం చూసే టీచర్స్ కూడా ఉన్నారు. అంటే మీ 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 హెచ్ఎంతో పాటు అందరు కోఆపరేషన్ చేస్తున్న విధానం అనుకుంది. మరి మీ కొలీగ్స్ ఎలా ఉంది? తప్పకుండా టీం వర్క్ అండి. మా స్కూల్లో గవర్నమెంట్ నెహ్రూ మెమోరియల్ హై స్కూల్లో ప్యాషనెట్ టీచర్స్ టీం ఎక్కువ ఉందండి. దే ఆర్ ప్యాషనెట్. మీరు వెళ్ళని టీచర్స్ చాలామంది ఉన్నారు మా దగ్గర. సో ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు మా బయాలజీ టీచర్స్ ఉన్నారు. బయాలజీ టీచర్స్ ఏం చేస్తారంటే హార్ట్ తీసుకొస్తారు ఏకంగా క్లాస్ రూమ్లోకి, కట్ చేసి ఛాంబర్స్ చూపిస్తారు. మళ్ళీ ఇక్కడ నా క్లాస్ తర్వాత వాళ్ళు ముందే అమ్మ నీ క్లాస్ తర్వాత తీసుకుంటామని చెప్పేసి అన్న సందర్భాలు ఉంటాయన్నమాట. అంటే పాటలు ఎలా చెప్పాలి పిల్లలకి, ఎక్కువ టైం ఎలా పిల్లలతో స్పెండ్ చేయాలని పోటీ ఉంటుంది మా స్కూల్లో. ప్రైవేట్ స్కూళ్ళలో కొంత విధానం చూస్తే మొత్తం కూడా బుక్స్ మోయటము కేజీలుగానే ఉంటుంది. మరి మీ గవర్నమెంట్ స్కూల్లో మీరు చెప్తున్నట్టు స్కూల్లో ఎలాంటి విధానం ఉంటుంది? అయితే మేము అంటే ఏం చేస్తామంటే అండి, పిల్లల్ని ప్రతి స్టూడెంట్ ఫుల్ బుక్స్ మోసుకొని రాకూడదండి. మేము ఏం చేస్తాం, ముగ్గురు కూర్చుంటారు ఒక బెంచ్కి. ఒక స్టూడెంట్ మ్యాథ్స్ తెస్తాడు, ఒక స్టూడెంట్ ఫిజిక్స్ బుక్ తెస్తాడు, ఒకటి బయాలజీ తెస్తాడు. అంటే 1/3 మోసుకొస్తారు. నెక్స్ట్ డే మార్చుకోవచ్చు. అంటే అది ఒక అండర్స్టాండింగ్తో కొలాబరేటివ్గా తీసుకొస్తే వాళ్ళ బ్యాగ్ వెయిట్ తగ్గుతుందండి. అఫ్కోర్స్ ప్రస్తుతం మేము అల్మారాలు అవి ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. వాళ్ళ బుక్స్ అన్నీ తెచ్చి అక్కడే పెట్టుకొని అక్కడే వాడుకునే అంత పరిస్థితి అయితే లేదు. కానీ ఇట్లాంటి చిన్నవి ఈ చిన్న షేరింగ్, ఇది నేను మ్యాథ్స్ బుక్ తెస్తాను, నువ్వు ఎందుకంటే బెంచ్లో ఉంటారు కాబట్టి ఆ బుక్ షేర్ చేసుకుంటారు. ఇప్పుడు మ్యాథ్స్ బుక్ ఇంతలా ఉంటుందండి, ఇన్ని చాప్టర్స్ ఉంటాయి. అది ప్రతి స్టూడెంట్ ప్రతిరోజు మోసుకురావడం అవసరం లేదు. ప్రస్తుతం ఉన్న విద్యా విధానంలో మార్పులు ఏమైనా చేయాలా? మీరు చేస్తున్నటువంటి ఈ విధానం బట్టి చూస్తే గవర్నమెంట్ నిష్ఠా ప్రోగ్రామ్ ద్వారా చాలా కొత్తగా అంటే ఆల్రెడీ అవి ఇంప్లిమెంట్ చేస్తున్న టీచర్స్ తప్పకుండా ఉన్నారు మా దగ్గర. కానీ లార్జ్ లెవెల్లో త్రూఅవుట్ ద కంట్రీ మొన్న ట్రైనింగ్స్ కండక్ట్ చేసిందండి. అక్కడ ఆర్ట్ని ప్రతి సబ్జెక్ట్తో ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తారు అనేది, పిల్లల ఇంట్రెస్ట్ని ఎట్లా డెవలప్ చేయాలనేది మేము చాలా డిస్కస్ చేసాము ట్రైనింగ్స్లో. అవి ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పేది మ్యాథ్స్ సబ్జెక్టు, కానీ ఆటలు ఆడేటప్పుడు కూడా సబ్జెక్టును మాట్లాడతారు అన్నట్టు కూడా తెలుస్తుంది. మరి అది ఎలా వీలవుతుంది? అది ఎలా వీలవుతుందంటే కొన్నిసార్లు ఏమవుతుందంటే అండి, మేము ఇప్పుడు నంబర్ లైన్ని నేను ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే కోఆర్డినేట్ ప్లేన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి. ఏం చేస్తామంటే ఒక మొత్తం పెద్ద గ్రౌండ్ అయితే లేదు, చాలా పెద్దదైతే లేదు. మాకు ఉన్న స్థలంలో మేము ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేసుకుంటాం. ఫోర్ క్వాడ్రంట్స్ ఏర్పడతాయి. నేను పాయింట్ చెప్పగానే పిల్లోడు ఆ క్వాడ్రంట్కి వెళ్ళి నించోవాలి. అది 9th క్లాస్లో ఇంట్రొడ్యూస్ అయ్యే చాప్టర్. ఇట్లా ఆటల్లో పెట్టి వాడిని ఆడిస్తాను అనుకోండి, నాకు పెద్ద శ్రమే లేదు, అసలు శ్రమ లేకుండా నేర్చుకుంటారు. బోర్డు మీద ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది అనుకోండి, నాటన్న ఎప్పుడు వస్తుంది, నాకు ఎప్పుడు ఇస్తారు నంబర్ అని అడుగుతారు పిల్లలు. మ్యాథ్స్లో కూడా చాలా సబ్జెక్టులు ఉంటాయి. మ్యాథ్స్లో కూడా ఆల్జిబ్రా అని ఒకటి, అవన్నీ కూడా. మరి సిద్ధాంతాలు చెప్పే విధానంలో మీరు ఎలాంటి అలవడిక? ఇక్కడ నాకు ఐసీటీ టూల్స్ బాగా ఉపయోగపడతాయండి. కొన్ని నిజ జీవితంలో ఇలా ఫిజికల్గా చూపించవచ్చు, కొన్ని అలా చూపించలేం. ఇప్పుడు ఒక గ్రాఫ్ ఉందండి, ఒక గ్రాఫ్ అది డైనమిక్గా కదులుతున్నప్పుడు ఆ పాయింట్స్ ఎలా ఉంటాయి అనేది నేను గ్రాఫ్ని 100 సార్లు వేసి చూపించలేను. అలాంటప్పుడు ఐసీటీ టూల్స్ చాలా ఉపయోగపడతాయి. నేను జియోజిబ్రా సాఫ్ట్వేర్ని, డెస్మాస్ సాఫ్ట్వేర్ని బాగా ఎక్స్ప్లోర్ చేస్తానండి. నేను కాదు, మా పిల్లలు ల్యాప్టాప్ మీద కూర్చొని వాళ్ళంతా వాళ్ళు తెలుసుకోలేగా మేము అంటే అట్లాంటి అట్మాస్ఫియర్ని క్లాస్ రూమ్లో కల్పిస్తాం. బట్టి విధానం ఎక్కువైపోయింది, ర్యాంకుల కోసమే పరితపిస్తున్నారు. ఇప్పుడు 1-1-1 2-2 స్కూళ్ళ యొక్క ప్రమోషన్, పూల యొక్క ప్రమోట్ కూడా జరుగుతుంది. మరి ఇలాంటి విధానం మీ దగ్గర ఎలా ఉంటుంది? సార్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో అది ఉండదండి, నేను ఖచ్చితంగా చెప్పలను. ప్రతి గవర్నమెంట్ స్కూల్లో ఏ టీచర్ కూడా మీరు అంటే ఇది నేను చెప్తున్నాను, 10 గ్రేడ్ వస్తాయి వాడికి అన్నప్పుడు మేము వాడికి కొంత ఇండిపెండెన్స్ ఇచ్చేస్తాం. మాకు అర్థమైపోతుంది వీడికి వస్తాయి, వీడికి నా గైడెన్స్ అవసరం లేదు. అంటే గైడెన్స్ అంటే వాడు అప్రోచ్ అయినప్పుడు మేము ఇస్తాం. ఏ స్టూడెంట్ అయితే ఇబ్బంది పడుతున్నాడో వాడికే ఎక్కువ సర్వీసెస్ ఉంటాయి. ప్రతి గవర్నమెంట్ టీచరు అవలంబించే విధానం అండి ఇది. కొన్ని స్కూళ్ళల్లో అంటే నాట్ ఓన్లీ గవర్నమెంట్, ప్రైవేట్ కాకుండా ఒక తరిగే వాళ్ళని ఒక శాతం తరిగే వాళ్ళని చదివే వాళ్ళని ఒక గ్రేడ్గా అంటే ఆల్రెడీ డివైడ్ చేస్తారు ఏబిసిడీలుగా. అంటే ఆటోమేటిక్గా అతన్ని వేరే రూమ్కి తరుముతున్నారే అనిపిస్తుంది.
మరి ఈ చురుగ్గా ఉన్న వాళ్ళ వ్యక్తితో కలపకపోతే వారు ఇంకా వీక్గానే అనిపిస్తారు కదా, వాళ్ళని ఎలా చూస్తారు మీరు? గవర్నమెంట్ క్లాస్ రూమ్స్లో అట్లాంటిది ఉండదండి. మేము సపరేట్ చేయము, రూము సపరేట్ ఉండదు. ఇది ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్ అంటాం. ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్ అంటే జస్ట్ మీరు అన్నట్టుగా కొంత వెనకబడిన విద్యార్థే కాదు, పెన్ను సరిగ్గా పట్టుకోలేని విద్యార్థి కూడా మా క్లాస్లో ఉంటారు. అయితే ఇక్కడ పిల్లల్లో ఎట్లాంటి ఓన్లీ చదివే కాదండి పిల్లవాడు నేర్చుకోవాల్సింది, అట్లాంటి ఇబ్బంది ఉన్న స్టూడెంట్ని ఎలా హెల్ప్ చేయగలం వాడిని అనేది కూడా పిల్లవాడు నేర్చుకోవాలి. స్కూల్ లైఫ్లోనే నేర్చుకోవాలి. అది సమాజానికి మేము అట్లాంటి స్టూడెంట్స్ని అందించాలి. సో ఇదనేది మా గవర్నమెంట్ క్లాస్ రూమ్స్లలో ఇంక్లూజివ్ క్లాస్ రూమ్స్ కాన్సెప్ట్ ఎక్కువ ఉంటుందండి. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక బెంచ్లో మేము ఇబ్బంది పడే పిల్లోడిని మొదలు పెడతాం, బాగా చదివే పిల్లోడిని అటు ఇటు పెడతాం. వీడికి హెల్ప్ కావాలి, మేము ఎప్పుడు ఐసోలేట్ చేయం పిల్లల్ని. ఇప్పుడు స్ట్రెంత్ ఎంత ఉంటుంది మీ స్కూల్లో, మీ యొక్క ఒక్కొక్క క్లాస్కు? అయితే ఎంతమందికి అయితే మీరు రీచ్ చేయగలరు? ఏమైనా స్ట్రెంత్ ఎక్కువైతే ఎలాంటి? ప్రస్తుతం మా స్కూల్లో అయితే 35 నుంచి 40 మంది ఉన్నారండి ప్రతి క్లాస్కి. అయితే మొన్న వెళ్ళిన బ్యాచ్లో మాత్రం 100 మంది ఉన్నారు, అంటే 50-52 సెక్షన్స్గా ఉన్నారు. అయితే కొంచెం లార్జ్ క్లాస్ రూమ్ అయినప్పుడు ఇబ్బందులు ఉన్నాయి, సహజమే. ఇట్లాంటి టైంలో ఐసీటీ టూల్స్ బాగా ఉపయోగపడతాయి. మనం ఇప్పుడు 100 మంది ఉన్నా కూడా మనము నేర్పించాల్సింది ప్రొజెక్టర్ మీద నేర్పిస్తూ ఉంటే వాళ్ళు అటెంటివ్గా ఉన్నారా లేదా అనేది టీచర్ చూసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత బ్లెండెడ్ లెర్నింగ్ అంటాం దీన్ని. బ్లెండెడ్ అంటే కంప్లీట్గా టీచరే చెప్పడం కాదు, కంప్లీట్గా ఐసీటీ టూల్నే ఉపయోగించి వాళ్ళు ఒక టూల్ని ఇక్కడ రన్ చేస్తున్నాం, ఒక వీడియోని రన్ చేస్తున్నాము, వాళ్ళు చూడండి నేర్చుకోండి అంటే కూడా పిల్లలు నేర్చుకోరండి. లెట్ దెమ్ అబ్జర్వ్ ఇట్, దెన్ ద టీచర్ షుడ్ గైడ్ దెమ్. ఎలా అవుతుంది ఏంటి అంటే క్వశ్చన్స్ ఉండాలి, వాళ్ళని థింక్ చేసేలాగా మేము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. అంటే బ్లెండ్ చేస్తే లార్జ్ క్లాస్ రూమ్స్ కూడా చాలా బాగా రన్ చేయొచ్చు. ఒక సబ్జెక్ట్లో ఎక్కువ హోంవర్క్ కూడా ఎక్కువ ఇస్తున్నారు, ఇంటి దగ్గరికి వెళ్ళి రాయడమే వాళ్ళ పని అవుతున్నట్టు కూడా తెలుసు, చదవటం చాలా తక్కువ తెలిపిస్తుంది. మరి మీరు ఇలా గైడ్ ఎలా చేస్తుంటారు? మేము ఏం చేస్తామంటే ఎక్కువ వర్క్ రాసే వరకు మా దగ్గరికే పెడతామండి. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఫ్లిప్ లెర్నింగ్ విధానం ఉందండి. ఫ్లిప్డ్ లెర్నింగ్ విధానం ఏంటంటే మేము రేపు చెప్పే పాఠాన్ని కొంత ఐడియాని, ఆ కాన్సెప్ట్ని ఒక వీడియో రూపంలో పిల్లలకు షేర్ చేస్తాం. మాకు ప్రతి క్లాస్కి వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయండి. ఆ వీడియోని పిల్లవాడు ఫస్ట్ అంటే కొంత అవగాహన ఉంటుంది, రేపు ఏం నేర్చుకుంటున్నాను అనేది పిల్లవాడికి కొంత అవగాహన ఉంటుంది. అది నేర్చుకొని వచ్చినాక ఆ కాన్సెప్ట్ని క్లియర్ చేసి అక్కడ డిస్కషన్ పెడతాం, క్లాస్ రూమ్స్లో డిస్కషన్ పెడతాం. అప్పుడు వాడికి అవగాహన ఎక్కువ పెరుగుతుంది, ఆ టైంలోనే వాడు సాల్వ్ చేసుకోగలుగుతున్నాడు. అఫ్కోర్స్ మ్యాథ్స్కి కొంత హోంవర్క్ ఉండడం సహజమే, అది పిల్లవాడి కాన్సెప్ట్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేయడానికి ఉపయోగపడాలి కానీ భారం కాకూడదు. చిన్నపిల్లలు ఒక సందర్భాలను బట్టి కొంతమంది మొండికేస్తుంటారు. 8-8 అంటే వాళ్ళకి ఇంకా ఎక్కువ మొండిదే. అయితే మందలేక తప్పదు, ఒకసారి సీరియస్ కూడా కావాల్సి వస్తుంది. ఈ విధానము ఎలాగ మీరు అవలంబిస్తుంటారు? అయితే మొండిగా ఉన్న స్టూడెంట్కి వాడి మొండికి కారణం తెలుసుకోవాలండి. మొండిగా ఉన్నాడని చెప్పడం కాదు, అసలు వాడు మొండి ఎందుకు చేస్తున్నాడు అంటే ఖచ్చితంగా 2 కారణాలు ఉంటాయండి. ఒకటి వాడి ఫ్యామిలీలో ఏదో ప్రాబ్లం ఉంటుంది, రెండోది వాడికి బేసిక్స్ వచ్చి ఉండవు, దాన్ని ఎట్లా అవాయిడ్ చేయాలని చెప్పేసి వేరే విధంగా చూపిస్తుంటాడు. సో ఫస్ట్ రీజన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. వై ఈజ్ హీ బిహేవింగ్ లైక్ దట్ అనేది మనం ఎప్పుడైతే రూట్ కాజ్ని తెలుసుకోగలుగుతామో, సరే ఫ్యామిలీ పరంగా అయితే పేరెంట్స్ని ఇన్వాల్వ్ చేయాల్సి వస్తుంది, పేరెంట్స్తో మాట్లాడాల్సి వస్తుంది. మరి బేసిక్స్ మీద పట్టలేదు వాడికి, ముందు తరగతిలో మర్చిపోయాడు, ఇది ఎలా నేర్చుకుంటాడు, వాడు నేర్చుకోలేడు. అలాంటప్పుడు వాడిని సపరేట్గా కూర్చోబెట్టి వాడికి ముందువి కొంచెం రివైజ్ చేయాల్సి ఉంటుంది. మీ క్లాస్కు మీ ముందు వేరే సబ్జెక్ట్ చెప్పిన వాళ్ళు ఉంటారు, మ్యాథ్స్ వేరే వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉంటారు. మీ దగ్గరకు వచ్చారు అసలు పూర్తిగా అతనికి చదవటమే రాలేదు అనుకోండి, వాళ్ళని ఎలా ట్రైన్ అప్ చేస్తారు? ఇక్కడ షార్ప్ ఉన్న వ్యక్తిని అక్కడ రాని వ్యక్తిని ఎలా మీరు అంటే స్టూడెంట్ అంటున్నారు, ఒక షార్ప్ స్టూడెంట్ ఒక అంటే ఇంత ముందుకు సబ్జెక్ట్లో కొంచెం పూర్తి వీక్ పట్టించుకొని, అంటే మీరంటే ఇప్పుడు శ్రద్ధ వల్ల అతి వాళ్ళని ముందుకు లాక్కెళ్తున్నారు, కొంత వదిలేసిన ఉన్నటువంటి వ్యక్తిని ఇంకా వీనికి రాదు అనుకున్న వ్యక్తిని మీ దగ్గరకు వచ్చారు కదా, అతను ఎట్లా లేరని చెప్పిస్తారు? ఓకే సార్, మీకు చెప్పాలంటే మాకు కొన్ని సందర్భాల్లో 8th క్లాస్లో కూడా చిన్న వాటికి ఇబ్బంది పడే పిల్లలు ఉన్నారు, లేరని నేను అన్ను. అయితే ఫస్ట్ మేము ఐడెంటిఫై చేస్తాం, ఫస్ట్ ఆ పిల్లల్ని ఈ పిల్లలు ఇబ్బంది పడే ఏరియా ఏది. కొంతమందికి ఫ్రాక్షన్స్ చూడగానే కళ్ళు తిరిగిపోతాయండి, ఫ్రాక్షన్స్ మల్టిప్లికేషన్ డివిజన్ అనగానే. కొన్నిసార్లు బ్రైట్ స్టూడెంట్స్ కూడా ఫ్రాక్షన్స్ తప్పు చేస్తారు, ఫ్రాక్షన్ డివిజన్ తప్పు చేస్తారు. అయితే దాని క్లారిటీ ఇవ్వడానికి వాళ్ళకి చాలా ప్రాక్టీస్ ఉంటుంది, తెలియదని కాదు, మళ్ళీ ప్రొసీజర్ తెలుసు, వాళ్ళకి ప్రొసీజర్ తెలుసు, ప్రాక్టీస్లో లోపం కారణంగా అలాంటివి ఏర్పడతాయి. సో దానికి ఎక్కువ ప్రాక్టీస్ చేసి వాళ్ళకి కాన్ఫిడెన్స్ డెవలప్ చేసేలాగా ట్రై చేస్తాం.
జనరల్గా ఇంక ఇప్పుడు స్టూడెంట్స్ అంటే ఎక్కువగా ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ బాగా వచ్చి సాఫ్ట్వేర్ లేదా ఫిజిక్స్ కావాలి, ఏంది డాక్టర్ కావాలి, ఇంజనీర్ కావాలంటే ఈ మ్యాథమెటిక్స్ పాస్ అయితే చాలే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళని మీ వైపు మళ్ళించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తుంటారు? ఓకే. మ్యాథ్స్ అంటే భయం ఉండే స్టూడెంట్స్ తప్పకుండా ఉంటారండి క్లాస్ రూమ్‌లో. అయితే ఫస్ట్ మ్యాథ్స్ టీచర్ డెవలప్ చేయాల్సింది ట్రస్ట్ అండి. నా టీచర్ చెప్తే, మా టీచర్ చెప్పింది వింటే చాలు నేను పాస్ అవుతాను అనే ట్రస్ట్‌ని, ఆ కాన్ఫిడెన్స్‌ని పిల్లల్లో డెవలప్ చేయాలి. అది చేయగలిగినాడు ఇంకా ఖచ్చితంగా చేస్తున్నాము ప్రయత్నం, అదే ప్రయత్నం. అందుకేగా మరి 100% రిజల్ట్స్ రావడానికి మాకు అదే కారణమండి. నాకు యావరేజ్‌గా 94 ఉందండి గత 10 సంవత్సరాలుగా. ఎందుకంటే మాది ఇంక్లూజివ్ క్లాస్ రూమ్. ఒకళ్ళిద్దరు మాకు కనీసం అంతా వచ్చు, కానీ కొన్ని సందర్భాల్లో రాయలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. వాళ్ళు అట్లాంటి పిల్లలు ఇప్పుడు మధ్య మధ్యలో ఎగ్జామ్స్ కూడా పెడుతుంటారు, యూనిట్ టెస్ట్లు అలాంటివి. వాళ్ళని ఎలా ప్రిపేర్ చేస్తే ఎలా సన్నద్ధం చేస్తుంటారు వాళ్ళని? ఓకే. ఇప్పుడు యూనిట్ టెస్ట్లు అంటూ లేవండి. ఫార్మేటివ్ అసెస్మెంట్ ఉంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ అనేది ఇంకా ఇప్పుడు ఎగ్జామ్ ఉంది, నువ్వు ఇప్పుడు ప్రిపేర్ కానీ ముందుకు చెప్పి చేయాల్సింది కాదండి. అంటే నిరంతరంగా సాగేదనమాట. అంటే స్టూడెంట్కి తెలవకుండా కూడా మేము అసెస్మెంట్ చేసేసుకుంటాం. మాకు ఆ స్ట్రాటజీస్ ఆ ప్రాసెస్ ఉందండి. అంటే స్టూడెంట్కి ఇంకా నువ్వు రేపు టెస్ట్ రాయాలి అని వాడు టెన్షన్ పెట్టి టెస్ట్కి ప్రిపేర్ చేసి అవన్నీ లేవండి. ఇప్పుడు మేము ప్రాసెస్లోనే అసెస్మెంట్ చేస్తాం. స్కూల్లో మొత్తం డిజిటల్ విధానమేనా? 50% డిజిటల్ క్లాస్ రూమ్స్ అండి మావి. ఆల్మోస్ట్ ఆల్ అంటే ఏ క్లాస్ రూమ్లో అయితే మాకు ప్రొజెక్టర్ లేదో అక్కడ కేయాన్ తీసుకెళ్తాం. పోర్టేబుల్ ఉంది మాకు, అది తీసుకెళ్తాం. ఈ విద్యతో పాటు కొంచెం క్రీడ కూడా కావాలి మనుషులు. మరి అలాంటి విషయంలో ఎలా ఉంటారు మీ స్కూల్లో? క్రీడలు అంటే మేము సబ్జెక్టు పరంగా కూడా మా బయాలజీ టీచర్స్ ఇప్పుడు ఫుడ్ వెబ్ చెప్పాలండి. బయాలజీ టీచరు ఆవిడ బయటికి తీసుకెళ్ళిపోతారు పిల్లల్ని, ఆ థ్రెడ్ తీసుకుంటారు ఒకళ్ళు. అంటే వాళ్ళకి ఆ వెబ్కి సీక్వెన్స్ ఉంటుంది, పిల్లల్ని ఆల్ అవుట్ చేసేస్తారు, నువ్వు ఇది అని. ఆ థ్రెడ్తో వాళ్ళు వెబ్ ఫామ్ చేస్తారు. సో అది కూడా ఇండైరెక్ట్గా ఆటలాడిచ్చడమే అవుతుంది. అయితే ఇక్కడ మాకు ఇంకా కొంత గ్రౌండ్ అంటే అవసరం ఉందండి. పిల్లలు పూర్తి స్థాయిలో ఆడుకోవాలి అంటే హైదరాబాద్ స్కూల్స్లో ఉంది. మేము మా స్కూల్ అనేది గవర్నమెంట్ క్వార్టర్స్లో రన్ అవుతుందండి. మా పక్కన క్వార్టర్స్ అంటే వేకెంట్గా ఉన్నాయి. మా హెచ్ఎం గారు, మా స్కూల్ కమిటీ వాళ్ళ ప్రెసిడెంట్ వీళ్ళందరం కలిసేసి మేము ఆల్రెడీ గవర్నమెంట్కి పెట్టుకున్నామండి, అర్జీ పెట్టుకున్నాము, ప్రపోజల్ పంపించాము. మాకు అడిషనల్ క్లాస్ రూమ్స్కి ప్లేస్ ఉంది, అది మాకు అలాట్ చేయమని పంపించాము. మేము అది పాజిటివ్గా మాకు తొందరగా అందుతుంది, మాకు ఆ ల్యాండ్ మా స్కూల్కి అడిషనల్ క్లాస్ రూమ్స్ వస్తాయని నేను ఆశిస్తున్నాను. మీ ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ ఎలా ఉంది? నిరంతరం ఎప్పుడు విద్య అని బయటకు వెళ్తుంటారు కదా, మరి ఆబ్సెంటిజం ఎట్లా ఉంటుంది మీ స్కూల్కి వెళ్ళకుండా? అయితే ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ తప్పకుండా ఉండాలండి, ఎవరికైనా ఉండాలి. నేను ఇందాక చెప్పాను స్కైప్ సెషన్స్ అప్పుడు టైం చాలా స్కూల్లో ఉండాల్సి వస్తుందని. అలాంటప్పుడు మా వారి కోఆపరేషన్ చాలా ఉంటుంది. నన్ను పికప్ చేసుకోవడానికి ప్రతి స్టూడెంట్ని పేరెంట్ ఎలా పిక్ చేసుకొని వెళ్తారో అలాగా నన్ను మా వారు పిక్ చేసుకొని వస్తారు స్కూల్ నుండి. అది నాకు చాలా హెల్ప్ అవుతుందండి. అంటే డే లాంగ్ వర్క్ తర్వాత మళ్ళీ ఒక ట్రాన్స్పోర్ట్ తీసుకొని వెళ్లకుండా నాకు ఆ రకంగా చాలా హెల్ప్ చేస్తారు. ఈ విధంగా ఉత్తమ జాతీయ అవార్డుకి ఎన్నిక కావటం ఎవరైనా స్ఫూర్తి ఉన్నారా? మా ఆశారాణి గారు అండి. మా లాస్ట్ ఇయర్ ఆశారాణి గారు దీనికి ఎన్నికయ్యారు. అదేవిధంగా మ్యాథ్స్ సబ్జెక్ట్లో అంతకుముందు రమేష్ భండారి గారు సెలెక్ట్ అయ్యి ఉన్నారండి. వీళ్ళు నాకు మంచి స్నేహితులు. ఆశా గారు కానీ రమేష్ భండారి గారు నాకు ముందు నుండి తెలిసిన వాళ్ళు స్ఫూర్తిగా తీసుకొని నేను పెట్టానండి. మరి అందరూ కూడా ఈ యొక్క అవార్డుకు రావాలనుకునే వాళ్ళందరూ కూడా ఉంటారు. అయితే చాలామంది కూడా ఇన్ ద సెన్స్ మీరు ఉన్నతమైన స్థితికి వచ్చారు కనుక చాలామంది స్కూల్కు వాళ్ళ లీవ్లన్నీ వాడుకోవటం, సబ్జెక్ట్ కూడా సరిగ్గా చెప్పని వాళ్ళు ఉంటారు, ట్రాన్స్పోర్ట్ విషయంలో కూడా చాలా దూరం వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? మన బేసిక్ డ్యూటీ క్లాస్ రూమ్ పిల్లలకి పాఠం చెప్పడం, బేసిక్గా ఒక టీచర్ అది బైండ్ అయ్యే మనము ఈ జాబ్లోకి వచ్చాం. సో మన ఫోకస్ ఖచ్చితంగా మన క్లాస్ రూమ్ స్టూడెంట్స్ మీదనే, మన టీచింగ్ మీదనే ఉండాల్సిన అవసరం ఉంది. అఫ్కోర్స్ మిగతా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, కానీ వాటిని సార్ట్అవుట్ చేసుకోవాలి. మెయిన్ ఫోకస్ మాత్రం మన క్లాస్ రూమ్ స్టూడెంట్స్ మీదే పెట్టాలని నేను అనుకుంటున్నాను. ఈ విధానము మరి ఒక ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి ఉన్నతంగా మరి విద్యా విధానాన్ని మార్చాలని మీకు ప్రపోజల్ చేస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? మరి ఇంక ఈ విధానాన్ని మొత్తం రాష్ట్రం అంతా చేసే అవకాశం ఉందా?
చాలామంది టీచర్స్ అవలంబిస్తున్నారండి. అది ఏంటంటే మేము అప్లై చేసుకొని మాకు అవార్డు వచ్చింది కాబట్టి మేము చేసేది బయటికి తెలుస్తుంది. మా గవర్నమెంట్ స్కూల్స్లలో చాలామంది డెడికేటెడ్ టీచర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళే మేమేం చేస్తామంటే మాకు ట్రైనింగ్స్ ఎప్పుడైతే అరేంజ్ చేస్తారో మేము ఒక్కొక్కళ్ళము మా క్లాస్ రూమ్లో ఏమేమి అంటే ఏమేమి ప్రాసెస్ ఏమేమి స్ట్రాటజీస్ వాడుతున్నామో షేర్ చేసుకుంటాము. అలా మాకు ఒకరి నుండి ఒకరికి తెలుస్తాయండి. అవి మేము అట్లా వాడుతున్నాము. గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎన్ఈపిలో కొత్త అన్ని చేంజెస్ తెచ్చింది. అవి మా పిల్లలకి బాగా ఉపయోగపడతాయని, ఆ చేంజెస్ ద్వారా పిల్లలు లాభపడతారని, గవర్నమెంట్ స్కూల్స్ బలోపేతం అవుతాయని నేను కోరుకుంటున్నాను. చాలామంది తల్లిదండ్రులే మీ టీచర్స్ విధానం ఎలా ఉన్నా కానీ చాలామంది తల్లిదండ్రులు గవర్నమెంట్ స్కూలు గవర్నమెంట్ హాస్పిటల్స్ అంటే హాస్పిటల్ అంటే వదిలేండి స్కూళ్ళకి పంపాలంటేనే ఎక్కడ పోతే సరిగ్గా టీచర్స్ రారు సరిగ్గా చెప్పారు అంటే పేరెంట్స్ కూడా ఉన్నారు కదా, వాళ్ళకి మీరేం చెప్తారు? సార్ హైదరాబాద్లో అయితే అలాంటి సిచ్యువేషన్ లేదండి. నిజానికి పేరెంట్స్ మా స్కూల్లో వేయడానికి చాలా ఇష్టపడతారు. ఎందుకంటే మేము మెయిన్గా చేస్తుంది ఏంటంటే మేము స్కూల్లో చేస్తున్న యాక్టివిటీస్ని సొసైటీకి రీచ్ అయ్యేలా చేస్తున్నాం. మా హెచ్ఎం గారు చాలా విజనరీ అండి. ఆయన స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే మేము ఇప్పుడు ఉదాహరణకి ఎస్సీఆర్టీ స్కూల్ లీడర్షిప్ అకాడమీ అని ఎస్సీఆర్టీలో ఒక వింగ్ అండి. అదేం చేస్తుందంటే స్కూల్ సక్సెస్ స్టోరీస్ని పబ్లిష్ చేస్తుంది. ఎడ్యూష్యూర్ అని స్కూల్ ఎడ్యుకేషన్ మ్యాగజైన్ ఉంది. ఎస్సీఆర్టీ స్కూల్ ఎడ్యుకేషన్ రన్ చేస్తుంది. ఆ మ్యాగజైన్లో మావి 3 సక్సెస్ స్టోరీస్ ఉన్నాయండి మా స్కూల్కి సంబంధించి. అంటే వీ షుడ్ ఇన్ఫార్మ్ ద పేరెంట్స్ ఆఫ్ ద సొసైటీ వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ అవర్ స్కూల్స్. అది తెలియకపోతే వాళ్ళు ఎలా చేరుస్తారండి పిల్లల్ని? మీకు ఈ అవార్డు కాక ఇంతమందికి ప్రైవేట్ వాళ్ళు ఎవరైనా ఇచ్చినట్టు సందర్భాలు ఉన్నాయి? కొన్ని సంఘాలు వాళ్ళు చేశారండి, ఇచ్చారు. చెప్తారా వాళ్ళ పేరు? ఇచ్చారు అంటే పిఆర్టీ వాళ్ళు చేశారు, యూటీఎఫ్ వాళ్ళు చేశారు. ఇంకా గవర్నమెంట్ నుండి అయితే మా డిఓ మేడం గారు ఉమెన్స్ డే రోజు వైశ్య వికాస వేదిక ప్లాట్ఫామ్లో కూడా నాకు సన్మానం జరిగిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఓపికగా ఈ అవార్డు రావడానికి కూడా చాలా కష్టపడ్డారు, ఓపికగా ఉన్నారు. మిమ్మల్ని ఉన్నతమైనటువంటి అవార్డు మిమ్మల్ని వరించింది. రాష్ట్రంలో కూడా మీలాంటి వాళ్ళు చాలామంది తయారు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విద్యా విధానంలో మార్పులు రావాలని కోరుకుంటూ వన్స్ అగైన్ కంగ్రాచ్యులేషన్. థ్యాంక్ యూ అండి. జాతీయ ఉత్తమ టీచర్గా ఎన్నికైనటువంటి ఉమ్మాజీ పద్మప్రియ గారు చెప్పినటువంటి విషయాలు మనం చాలా చక్కగా వారి మాటలను తెలుసుకున్నాం. మరి వారు ఎన్నిక కావడం నిజంగా కూడా చాలా సంతోషం. చూస్తున్నాండి విత్ న్యూస్ లక్ష్యం సమాజం, కెమెరామాన్ విద్యుతో మీ సురేష్ దండు.